సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2024 సంబంధించిన టీవీఎస్ జూపిటర్ 110cc స్మార్ట్ ఎక్స్ వేరియంట్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఇప్పుడు నేను ఈ స్కూటీని రైడ్కి తీసుకెళ్తాను. రైడ్కి తీసుకెళ్ళి నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఈ స్కూటీ యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, సో ఎవ్రీథింగ్ కూడా మీకు 1 by 1 క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ స్కూటీ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనే విషయాల గురించి ఇండెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఒకవేళ మీరు 2024లో ఈ స్కూటీ మీరు పర్చేస్ చేద్దాం చూస్తుంటే కనుక ఇది ఒక కంప్లీట్ క్లారిటీ వీడియో అవుతుంది. కాబట్టి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. అలాగే ఒకవేళ మీరు ఈ స్కూటీ యొక్క ఫీచర్స్ గురించి కానీ లేదంటే ప్రైస్ గురించి కానీ మీకు ఇండెప్త్గా తెలియాలంటే నేను ఆల్రెడీ వాక్ అరౌండ్ రివ్యూ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు ఆ వీడియో చూస్తే కనుక మీకు ఒక కంప్లీట్ క్లారిటీ వస్తుంది. కాబట్టి సో ఆ వీడియో నేను మీకు ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో కంప్లీట్ చేసిన తర్వాత ఆ వీడియోతో ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మరి రైడ్ని స్టార్ట్ చేద్దాం. రైడ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సో మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇష్టం మాత్రం ఖచ్చితంగా కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా రైడ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ స్కూటీ నేను దాదాపు మార్నింగ్ నుంచి ఒక 60 కిలోమీటర్స్ వరకు రైడ్ చేశాను. నా ఇనిషియల్ ఇంప్రెస్ అనేవి ఇప్పుడు మీరైతే షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ స్కూటీలో బాగా నచ్చింది ఏంటంటే ఈ స్కూటీ యొక్క లుక్స్ అని చెప్పొచ్చు. సో వీళ్ళు స్పెషల్గా తీసుకొచ్చిన ఇన్ఫినిటీ లైట్ బార్ ఏదైతే ఉందో ఇది మనకి చూడడానికి చాలా అంటే చాలా ఐ క్యాచీ లుక్స్తో మనకి రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ ఉంటుంది, అలాగే బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ కూడా మనకి కంప్లీట్గా ఇన్ఫినిటీ బార్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి టర్న్ బ్లింకర్స్ అనేవి ప్రొవైడ్ చేశారనమాట. అలాగే హజార్ లైట్స్ కూడా మనకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదైతే నాకు బాగా అయితే నచ్చింది. సో లుక్స్ పరంగా నాకు ఎక్సలెంట్ లుక్స్తో రావడం జరుగుతుంది. సో పర్టికులర్గా ఈ స్పెషల్ కలర్ ఏదైతే ఉందో ఇది నాకు బాగా అయితే నచ్చింది అనమాట. సో డైరెక్ట్గా మీరు కూడా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఫ్లాట్ అయితే అవుతారనమాట ఈ స్కూటీ యొక్క లుక్స్కి, డిజైన్కి అయితే మాత్రం. అలాగే దీంట్లో ఇంకా మనకి చాలా మంచి మంచి ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో వాటి గురించి కూడా మనం ఫర్దర్గా అయితే మాట్లాడుకుందాం. అలాగే నెక్స్ట్ దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే సీట్ కంఫర్ట్ అనమాట. సో సీట్ అనేది మనకి దీంట్లో సింగిల్ లాంగ్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో సీట్ యొక్క క్వశ్చనింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు ఎంత దూరం వెళ్ళాలనుకున్నా ఈజీగా కంఫర్టబుల్గా మీరు రైడ్ చేయొచ్చు. అలాగే షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా యాక్సెస్ చేసేలా దీని యొక్క సీట్ హైట్ అనేది 765mm మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 5.2, 5.3 కన్నా ఎబో హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా కంఫర్టబుల్గా మీరు రైడ్ చేయొచ్చు. అలాగే వెయిట్ కూడా 105 kgs వెయిట్తో రావడం జరుగుతుంది. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి మీరు ఈజీ రైడ్స్ అనేవి మీరు ఈ స్కూటీతో అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి ఒక గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 163mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మన ఇండియన్ రోడ్స్కి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు 163mm అనేది. అలాగే నెక్స్ట్ దీనికి ఒక బూట్ స్పేస్ కూడా మనకు దీంట్లో 33 లీటర్ బూట్ స్పేస్ మనకు దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మీరు ఏదైనా ఎక్స్ట్రా లగేజ్ క్యారీ చేయాలనుకుంటే మాత్రం సో మీకు ఇది బాగా అయితే యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది దీని యొక్క ఇంజిన్ గురించి, ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో కంప్లీట్గా 113cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve ఎయిర్ కూల్ ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అని మాట్లాడుకుంటే మనకి డీసెంట్ పెర్ఫార్మెన్స్ మీరు దీంట్లో అయితే నోటీస్ చేస్తారు. సో మనకి ఇనిషియల్ పికప్ అయితే బాగానే ఉంటుంది, మిడ్ ఎండ్లో కానీ టాప్ ఎండ్లో కానీ ఎక్కడ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మీకు మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ మీరు ఖచ్చితంగా దీంట్లో అయితే నోటీస్ చేస్తారు. అలాగే ఇంకా దీంట్లో మనకి హై రిజిడిటీ అండర్ బోన్ చాసెస్ ఫ్రేమ్ అనేది యూజ్ చేశారనమాట. దీనివల్ల మీరు ఎంత టాప్ స్పీడ్ రైడ్ చేసినా కానీ ఎక్కడ కూడా మీకు స్టెబిలిటీ అనేది ఎక్కడ మిస్ అవ్వదు అనమాట. అలాగే దీంట్లో మనకి బాడీ బ్యాలెన్సింగ్ టెక్నాలజీ కూడా యూజ్ అయితే చేశారు. దీనివల్ల మీకు మంచి స్మూత్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే ఇంకా దీంట్లో మనకి ఆటోమేటిక్ ఐడిల్ స్టాప్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే మనం ట్రాఫిక్ లో ఆగినప్పుడు ఒక 10 seconds తర్వాత ఆటోమేటిక్ గా స్కూటీ అనేది ఆగిపోతుంది. ఆఫ్టర్ దట్ మళ్ళీ మనం యాక్సిలరేటర్ ఇచ్చినట్టు కనుక స్కూటీ అనేది మళ్ళీ రన్ అవడం జరుగుతుంది. సో దీనివల్ల ఈ బ్రేక్ లో మనకి మైలేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి కంపెనీ అయితే చెప్తుంది. అలాగే ఇంకా దీంట్లో ఎమర్జెన్సీ బ్రేక్ వార్నింగ్ అలర్ట్స్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే మనం స్పీడ్ గా వెళ్ళి సడన్ గా బ్రేక్ వేసినట్టు కనుక సో బ్యాక్ సైడ్ వచ్చే వాళ్ళకి అలర్ట్ అయితే ఇవ్వచ్చు అనమాట. అంటే బ్యాక్ సైడ్ టర్న్ ఇండికేషన్ బ్లింక్ అవి వెనకాల వచ్చే వాళ్ళకి అలర్ట్ అయితే ఇవ్వచ్చు. అలాగే దీంట్లో ఫైండ్ మై వెహికల్ ఆప్షన్ కూడా అయితే ఉంది. మీరు ఎక్కడైనా షాపింగ్ మాల్స్ లో కానీ లేదా పార్కింగ్ ఏరియాలో కానీ పెట్టి మీరు స్కూటీ మర్చిపోయినట్టు కనుక సో దీనికి త్రూ యాప్ కనెక్ట్ అయితే ఉంటుంది అనమాట. సో యాప్ లో మీరు ఫైండ్ మై వెహికల్ ఆప్షన్ క్లిక్ చేసినట్టు కనుక మనకి హజార్ లైట్స్ అనేవి బ్లింక్ అవడం జరుగుతుంది. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి వాయిస్ కమాండ్స్ కూడా మనం ఇవ్వచ్చు అనమాట. సో మనకి ఇక్కడ హ్యాండిల్ బార్ మీద ఒక స్విచ్ అయితే ఉంటుంది, దాని ద్వారా మనం వాయిస్ కమాండ్స్ కూడా మనకి దీనికి అయితే ఇవ్వచ్చు. అలాగే ఇంకా ఈ స్కూటీలో మనకి నావిగేషన్ సపోర్ట్ అయితే ఉంటుంది, బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది. మీకు వచ్చే కాల్స్ కానీ ఎస్ఎంఎస్లు కానీ వాట్సాప్ అలర్ట్స్ కానీ అన్ని కూడా మనకి నోటిఫికేషన్ రూపంలో మనకి కన్సోల్లో విజిబుల్ అయితే అవుతాయి. అలాగే నెక్స్ట్ ఇంకా టైర్స్ గ్రిప్ ఎలా ఉందని మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు వైపులో కూడా మనకి కంప్లీట్ గా 90/90 12-inch ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో రోడ్ గ్రిప్ అయితే మనకి పర్లేదు, బాగానే అయితే ఉంది. ఎక్కడ కూడా మనకి కాన్ఫిడెన్స్ అనేది మిస్ అవుతుంది అనమాట. మంచి రోడ్ గ్రిప్ అయితే మెయింటైన్ చేస్తున్నాయని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో బ్రేక్స్ కూడా మనకి చాలా యాక్యురేట్ గా వర్క్ అవుతున్నాయి. సో ఒకవేళ మీరు ఈ స్కూటీ పర్చేస్ చేయాలని చూస్తే కనుక ఖచ్చితంగా మీరు హయ్యర్ వేరియంట్ డిస్క్ వేరియంట్ తీసుకోండి. మీకు మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఒక 5000 ఎక్కువైనా కానీ మీరు డిస్క్ వేరియంట్ తీసుకోమని చెప్పేసి నేనైతే సజెస్ట్
సజెస్ట్ చేస్తాను. సో మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ మనకి 220mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే మనకి దీంట్లో సింక్రనైజింగ్ బ్రేక్ సిస్టమ్ కూడా మనకి దీనితో ఉంటుందన్నమాట. అంటే మనం ఫ్రంట్ సైడ్ బ్రేక్ అప్లై చేసినట్లయితే కనుక సో బ్యాక్ సైడ్ బ్రేక్ కూడా ఎంగేజ్ అయ్యి మనకి మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్గా చూసుకుంటే మనకి సో టైర్స్ పరంగా కానీ బ్రేక్ పరంగా కానీ మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందని మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ లో 3 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది మీరు 3 స్టెప్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఓవరాల్ గా చూసుకుంటే మనకి డీసెంట్ సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మరింత సాఫ్ట్ అయితే ఉండదు, అలాగే మరింత హార్డ్ గా కూడా అయితే ఉండదు. సో డీసెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఖచ్చితంగా దీంట్లో అయితే నోటీస్ చేస్తారు. అలాగే లైటింగ్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి ముందుగా చెప్పుకున్నట్టు దీంట్లో అన్ని లైట్స్ కూడా కంప్లీట్ గా ఎల్ఈడి తో ఆఫర్ చేస్తున్నారు. హెడ్ లైట్ కానీ టర్న్ ఇండికేటర్స్ కానీ డిఆర్ఎల్స్ కానీ టైల్ లైట్ కానీ అన్ని కూడా మనకి కంప్లీట్ గా ఎల్ఈడి తో ఆఫర్ చేస్తున్నారు. ఒక మంచి విషయం చెప్పొచ్చు. అలాగే విజిబిలిటీ పరంగా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మంచి లైటింగ్ విజిబిలిటీ మనకి దీంట్లో అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే దీంట్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి దీంట్లో ఫ్యూల్ ఫిల్లింగ్ కెపాసిటీ అని మనకి ఫ్రంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ప్రీవియస్ గా చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ అయితే ఉండేది, ఈసారి కంప్లీట్ గా దీంట్లో కూడా ఫ్రంట్ గా తీసుకొచ్చారనమాట. సో బ్యాక్ సైడ్ ఉండడం వల్ల ఏంటంటే మనం ఫ్యూల్ అనేది ఫిల్ చేసుకున్న ప్రతిసారి మనం స్కూటీ దిగి బ్యాక్ సైడ్ ఫ్యూల్ అనేది ఫిల్ చేయించుకుని మళ్ళీ ఫ్రంట్ గా అయితే వచ్చి మనం స్కూటీ అనేది వెళ్లాల్సి అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు ఆ సమస్య అయితే లేదనమాట. మనం స్కూటీ దిగకుండానే మనం ఫ్యూల్ అనేది ఫిల్ చేయించుకుని మనం ఈజీగా మనం రైడ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఇక ఈ స్కూటీలో అన్ని ప్లస్ పాయింట్స్ అయినా మరి నెగిటివ్ పాయింట్స్ ఏమీ లేవని మాట్లాడుకుంటే సో యాక్చువల్గా చెప్పాలంటే ఈ స్కూటీలో ఎటువంటి మైనస్ పాయింట్స్ అయితే లేవన్నమాట. సో బెస్ట్ ఆల్రౌండర్ స్కూటీ అని చెప్పొచ్చు ఈ స్కూటీ అనేది. బట్ ఒకే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఈ స్కూటీలో నేను అబ్జర్వ్ చేసింది దీంట్లో మనకి ఎటువంటి కిక్ రోడ్ సపోర్ట్ అనేది దీంట్లో ఆఫర్ చేయట్లేదు. సో బేసిక్ వేరియంట్ ఏదైతే ఉందో దాంట్లో మనకి కిక్ రోడ్ సపోర్ట్ తీసుకొచ్చారు, కానీ హయ్యర్ వేరియంట్ డిస్క్ వేరియంట్ ఏదైతే ఉందో దాంట్లో మనకి కిక్ రోడ్ సపోర్ట్ అనేది తీసుకురాలేదు. సో దీంట్లో కూడా కిక్ రోడ్ ఆప్షన్ తీసుకొచ్చుంటే బాగుంది చెప్పేసి నాకైతే అనిపించింది. ఇక ఫైనల్ వాటి పాయింట్ గురించి మాట్లాడుకుంటే ఒకవేళ మీరు 110cc సెగ్మెంట్ లో అది కూడా 1 lakh బడ్జెట్ లో మీరు ఒక మంచి స్కూటీ కోసం చూస్తుంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ స్కూటీ మీరు పర్చేజ్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూటీ అనమాట. ఈ సెగ్మెంట్ లో కనుక చూసుకుంటే మీరు హ్యాపీగా ఈ దసరాకి మీరు ఈ స్కూటీని మీరు పర్చేజ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2024 సంబంధించిన టీవీఎస్ జూపిటర్ స్మార్ట్ ఎక్స్ వేరియంట్ యొక్క కంప్లీట్ నా రైడ్ రివ్యూ, అలాగే దీంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఒకవేళ మీరు ఈ స్కూటీ అనేది మీరు పర్చేజ్ చేద్దాం చూస్తే కనుక ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం టీవీఎస్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి ఈ స్కూటీ యొక్క ప్రైస్ కానీ మీకు ఇంకా వేరే అదర్ స్కూటీస్ కావాలన్నా కూడా మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మీరు స్కూటీస్ అనేవి పర్చేజ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాళ్ళ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో మీకు ఏ స్కూటీ ఆర్ ఏ బైక్ యొక్క రివ్యూ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.